వెల్కమ్ టు అరవింద్ సార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు. ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం తమిళనాడుకు సంబంధించిన ఒక వార్తని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జయలలిత చాలా బంగారము ఆస్తులు కూడబెట్టి ఆఖరిలో అనారోగ్యంతో చనిపోయింది. సో అప్పటికే సుప్రీంకోర్టు ఆమెకు శిక్ష విధించింది. ఆ శిక్షలో భాగంగా ఫైన్ కట్టడానికి ఆమె నగలన్నీ ఈరోజు గవర్నమెంట్ వేలం వేస్తుంది. జరిమానా చెల్లించేందుకు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయనున్నారు అంటే ఇక్కడ ఈ పని ఎవరు చేస్తారంటే మనకు తెలుసు, గవర్నమెంట్. సో సెంటెన్స్లో సబ్జెక్ట్ లేకుండా మనం తెలుగులో రాయగలం కానీ ఇంగ్లీష్లో రాయడం కుదరదు. సో మనం ది గవర్నమెంట్ అనే సబ్జెక్ట్తో సెంటెన్స్ బిగిన్ చేద్దాం. అలాగే ఈ సెంటెన్స్ని ఇలా చేయనున్నారు అనేది యాక్చువల్గా ఫ్యూచర్ సింపుల్, కానీ ఇలాంటి సెన్స్ కనుక మనం వాడాలనుకుంటే, ఉపయోగించాలనుకుంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ స్ట్రక్చర్ రాసినట్లయితే ఈ మనం ఇప్పుడు రాయాలనుకునే వాక్యానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు సెంటెన్స్ చూడండి. ద గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ఆక్షన్. గవర్నమెంట్ వేలం వేయబోతుంది. ఏం వేలం వేస్తుందట? 28 కిలోస్ ఆఫ్ గోల్డెన్ ఆర్నమెంట్స్, 28 కిలోల బంగారు నగలు. ఎవరివి? దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన అన్నారు కదా. ఆఫ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ లేట్ జయలలిత. ఎందుకు ఆ వేలం వేస్తున్నారు? జరిమానా చెల్లించేందుకు, టు పే హర్ ఫైన్. ఇప్పుడు సెంటెన్స్ మొత్తం తీసుకుంటే, ద గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ఆక్షన్ 28 కిలోస్ ఆఫ్ గోల్డెన్ ఆర్నమెంట్స్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ లేట్ జయలలిత టు పే హర్ ఫైన్. అక్రమాస్తుల కేసులో 2014లో బెంగళూరు ప్రత్యేక కోర్టు జయలలితకు 4 ఏళ్లు జైలు శిక్ష, 100 కోట్ల జరిమానా విధించింది. ఈ సెంటెన్స్ మనం బెంగళూరు స్పెషల్ కోర్టు అనేటువంటి సబ్జెక్ట్తోనైనా బిగిన్ చేయొచ్చు, లేదా షీ అంటే జయలలితతో కూడా మొదలు పెట్టచ్చు. ప్యాసివ్ వాయిస్లో కనుక రాయాలనుకుంటే షీతో బిగిన్ చేయాలి. సో ప్యాసివ్ వాయిస్లో రాసే ప్రయత్నం చేద్దాం. షీ వాజ్ ఇంప్రిజన్డ్ ఫర్ 4 years. 4 సంవత్సరాలు జైలు శిక్ష విధించబడింది. ఇంతవరకు ఒక సెంటెన్స్. తర్వాత అండ్ 100 crore ఫైన్, 100 కోట్ల రూపాయల జరిమానా. ఇందులో ఇన్అప్రోప్రియేట్ అసెట్స్ కేస్ ఎవరి చేత? బై బెంగళూరు స్పెషల్ కోర్ట్ ఇన్ 2014. ఇప్పుడు టోటల్ సెంటెన్స్ చూడండి. షీ వాజ్ ఇన్ ప్రిజన్ ఫర్ 4 years అండ్ 100 crore ఫైన్ ఇన్ inappropriate assets case by Bangalore Special Court in 2014. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శశికళ, ఇళవరసి, సుధాకరన్లకు 4 ఏళ్ల జైలు శిక్ష, తలా 10 కోట్ల జరిమానా విధించింది. ఆ ముగ్గురు ఎవరన్నా? ద 3 persons, శశికళ, ఇళవరసి అండ్ సుధాకరన్, ఎవరైతే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారో అని రావాలంటే హూ ఫేస్డ్ అలిగేషన్స్ ఇన్ ద సేమ్ కేస్. ఈ మొత్తాన్ని ఇప్పుడు మనము ఆబ్జెక్ట్గా తీసుకుంటున్నాం. సబ్జెక్ట్ ఎవరంటే వీళ్ళకి కూడా కోర్టే శిక్ష విధించింది. సో ఆబ్జెక్ట్లో ఉన్న వీళ్ళని ముందుగా రాసుకున్నాం కూడా ప్యాసివ్ వాయిస్ రాస్తున్నాము. వర్ ఇంప్రిజన్డ్ ఫర్ 4 years అండ్ 10 crore ఫైన్ ఈచ్ ఆఫ్ దెమ్. ద 3 persons శశికళ, ఇళవరసి అండ్ సుధాకరన్ who faced allegations in the same case were imprisoned for 4 years and 10 crore fine each of them. ఈ తీర్పును సవాలు చేస్తూ 4 కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేశారు. జనరల్ పాస్ట్ సింపుల్ ఇది. ఛాలెంజింగ్ ద వెర్డిక్ట్ అంటే ఈ తీర్పును సవాలు చేస్తూ ద 4 అప్పీల్డ్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక. కేసు విచారించిన హైకోర్టు 4 విడుదల చేస్తూ తీర్పునిచ్చింది. ద హైకోర్ట్ గేవ్ ద వెర్డిక్ట్ రిలీజింగ్ ద 4. అనంతరం కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అగైన్ ద కర్ణాటక గవర్నమెంట్ అప్పీల్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. పిటిషన్ విచారణ సమయంలో 2016 డిసెంబర్ 5న జయలలిత మరణించారు. While the petition was in pending, Jayalalitha died on December 5, 2016. సో ఇందులో అన్ని 4 పాస్ట్ సింపుల్ సెంటెన్స్ ఉన్నాయి, అందుకని టకటక ఈజీగా ట్రాన్స్లేట్ చేయగలుగుతున్నాం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించింది.
అంటే మొదటి ఇచ్చిన తీర్పే కరెక్ట్ అని హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టేసిందనమాట. ఇన్ దిస్ సినారియో ద సుప్రీం కోర్ట్ సపోర్టెడ్ ద వెర్డిక్ట్ ఆఫ్ బెంగళూరు స్పెషల్ కోర్ట్. జయలలిత మరణించి 6 ఏళ్లు కాగా ఆమె చెల్లించాల్సిన జరిమానా కట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. జయలలిత మరణించి 6 ఏళ్లు కాగా అంటే 6 ఏళ్ళు అయినప్పటికీ. సో దీన్ని మనం దో అనే సెంటెన్స్తో బిగిన్ చేయాలి. ఆమె చనిపోయి 6 ఏళ్ళు అయింది అని అనడానికి ఒక స్పెషల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ వీడియో ఎండింగ్లో దానికి సంబంధించిన ఫుల్ క్లారిటీ ఉంటుంది, అక్కడ చూడండి. ఇప్పుడు మనం సెంటెన్స్ చూద్దాం. దో ఇట్ హ్యాస్ బీన్ 6 years సిన్స్ జయలలిత డైడ్. జయలలిత చనిపోయి 6 సంవత్సరాలు అయినప్పటికీ ఎవరు ఆమె ఫైన్ కట్టడానికి ముందుకు రాలేదు. నోబడీ కేమ్ ఫార్వర్డ్ టు పే ద ఫైన్. ఆమె కట్టవలసిన అని అనడానికి ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో విచ్ వాజ్ టు బి పెయిడ్ బై హర్. ఇప్పుడు టోటల్ సెంటెన్స్ చూద్దాం. దో ఇట్ హ్యాస్ బీన్ 6 years సిన్స్ జయలలిత డైడ్, నోబడీ కేమ్ ఫార్వర్డ్ టు పే ద ఫైన్ విచ్ వాజ్ టు బి పెయిడ్ బై హర్. దీంతో అంటే ఫలితంగా యాజ్ ఎ రిజల్ట్ ఆమె ఆస్తులమ్మి జరిమానా చెల్లించేందుకు చర్యలు చేపట్టారు. ఓకే. ద కోర్ట్ హ్యాస్ స్టార్టెడ్ నెసరీ యాక్షన్స్ లేదా ద గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ నెసరీ యాక్షన్స్ టు ఆక్షన్ హర్ ప్రాపర్టీస్ టు పే హర్ ఫైన్. ఆమె ఇంట్లో అవినీతి నిరోధక శాఖ స్వాధీనం చేసుకున్న 28 కిలోల బంగారు నగలు, 8 కిలోల వెండి నగలు, వజ్రాల నగలను కోర్టులో అప్పగించారు. ఎవరు అప్పగించింది? ఏసీబీ వాళ్ళు. నిరోధక శాఖ, అవినీతి నిరోధక శాఖ అనడానికి ఇంగ్లీష్లో మనం ఏసీబీ అంటాము. ద ఏసీబీ హ్యాండెడ్ ఓవర్ 28 kgs golden ornaments, 800 kgs of silver and diamond ornaments to the court which had been confiscated by them. ఏవైతే వాళ్ళ చేత కాన్ఫిస్కేట్ చేయడం అంటే ఏదైనా ఏసీబీ వాళ్ళు దాడి చేసి పట్టుకున్నటువంటి ఆ నగల్ని, స్వాధీనం చేసుకున్న నగల్ని కాన్ఫిస్కేట్ అంటాం ఇంగ్లీష్లో. అది ఈ నగలను వేలం వేసి వచ్చిన నగదుతో జరిమానా చెల్లించేందుకు నిర్ణయించారు. సో ఇట్ ఈజ్ డిసైడెడ్, నిర్ణయించబడింది, టు ఆక్షన్ ద ఆర్నమెంట్స్, ఈ ఆర్నమెంట్స్ని వేలం వేయడానికి, అండ్ పే ద ఫైన్, ఆ ఫైన్ కట్టడానికి. నగలను మార్చి 6, 7 తేదీల్లో తమిళనాడు తీసుకొచ్చి హోంశాఖ కార్యదర్శికి అప్పగించనున్నారు. అంటే ప్రస్తుతం కోర్టు దగ్గర ఉన్నాయి. కోర్టు వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్లోని హోంశాఖ కార్యదర్శికి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో రాసుకుందాం. దీస్ ఆర్నమెంట్స్ విల్ బి బ్రాట్ టు తమిళనాడు. తీసుకురాబడతాయి. ఎవరు తీసుకొస్తారని చెప్పట్లేదు. దీస్ ఆర్నమెంట్స్ విల్ బి బ్రాట్ టు తమిళనాడు ఆన్ March 6 and 7 and handed over to the Secretary of Home Affairs. కార్యదర్శికి అప్పగించనున్నారు. వాటిని ప్రభుత్వ ఖజానాలో ఉంచిన తర్వాత వాటికి ప్రస్తుత విలువ నిర్ణయించి వేలం వేయనున్నారు. ఇందులో 3 parts ఉన్నాయి. ప్రభుత్వ ఖజానాలో ఉంచుతారు, వాటికి వాల్యూ నిర్ణయిస్తారు, వేలం వేస్తారు. ఈ మొత్తాన్ని ఫ్యూచర్ సింపుల్ ప్యాసివ్ వాయిస్లో రాసుకుంటే కరెక్ట్ మీనింగ్ వస్తుంది. దే విల్ బి కెప్ట్ ఇన్ ద ట్రెజరీ అండ్ ప్రెజెంట్ వాల్యూ విల్ బి డిసైడెడ్ అండ్ ఆక్షన్డ్. ఇది 3 యాక్టివిటీస్. ఈ నగలే 40 కోట్ల వరకు ధర పలకనున్నాయి. దీస్ ఆర్నమెంట్స్ విల్ బి అరౌండ్ 40 crore rupees. మిగిలిన 60 కోట్లకు స్థిరాస్తులను వేలం వేయడానికి చర్యలు చేపట్టారు. ఇంకొక 60 కోట్లు కావాలి కదా మరి. ఫర్ అదర్ 60 crores సమ్ అదర్ ప్రాపర్టీస్ విల్ బి ఆక్షన్డ్. అంతేకాకుండా కేసు ఖర్చుగా 5 కోట్లు కర్ణాటక ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దట్ మీన్స్ అందించాల్సి ఉంటుంది. బిసైడ్స్ దిస్ 100 crores, ఈ 100 కోట్లు కాక, అంతేకాకుండా అంటే 100 కోట్లు కాకుండా 1 more 5 crore will be given to Karnataka government for case expenses. Besides this 100 crores, 1 more 5 crore will be given to Karnataka government for case expenses. ఒక పని జరిగి ఎంతకాలం అయింది అని కనుక క్వశ్చన్ వేయవలసి వస్తే మనము ఈ స్ట్రక్చర్ వాడవలసి ఉంటుంది. హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. అంటే హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ అనేటువంటి ఫ్రేజ్కి ఒక పాస్ట్ సింపుల్ యాడ్ చేసుకుంటే ఇలాంటి క్వశ్చన్ వస్తుంది. అలాగే దానికి ఎవరైనా అలాంటి క్వశ్చన్ వేసినప్పుడు మీకు జాబ్ వచ్చేంత కాలం అయింది అని అడిగితే
నాకు జాబ్ వచ్చి 2 months అయింది, 2 years అయింది, ఇలా చెప్పాలనంటే ఇట్ హ్యాస్ బీన్ ప్లస్ టైం ప్లస్ సిన్స్ ప్లస్ సబ్జెక్ట్ వర్బ్ టు ఆబ్జెక్ట్ అనేటువంటి ఈ స్ట్రక్చర్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి. ఇండియాకి స్వతంత్రం వచ్చి ఎంతకాలం అయింది అని క్వశ్చన్ వేయాల్సి వస్తే హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ ఇండియా గాట్ ఫ్రీడమ్, ఇండియాకి స్వతంత్రం వచ్చి ఎంతకాలం అయింది. ఈ క్వశ్చన్ వేసినప్పుడు మనం ఆన్సర్ ఎవరైనా ఎలా చెప్పాలి, ఇట్ హ్యాస్ బీన్ 75 years సిన్స్ ఇండియా గాట్ ఫ్రీడమ్, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఒకవేళ నేను పెళ్ళైన వాడిని ఎవరైనా మనం అడగాలనుకున్నాం అనుకోండి, హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ గాట్ మ్యారీడ్, నీకు పెళ్ళై ఎంతకాలం అయింది, వాడు ఆన్సర్ ఎట్లా చెప్పాలి, ఇట్ హ్యాస్ బీన్ 2 months సిన్స్ ఐ గాట్ మ్యారీడ్, 2 సంవత్సరాలు అయింది, 2 నెలలు అయింది పెళ్ళి అయ్యి అని చెప్తాడు. అలా ఇంకా మీరు ఏమైనా ఈ సెంటెన్స్ మోడల్ మీకు అర్థమైనట్లయితే ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి.